నమస్తే సార్. నమస్తే. ఎట్లుంది సార్? ఎన్ని మార్కులు వేస్తారు? 20, 30, 40, 50 అవుట్ ఆఫ్ 100, 60, 70? గతంలో ఎక్కడో 50 అన్నా, అప్పుడెప్పుడు ఇప్పుడు అది 40 పడిపోయింది. అంతేనా? బిలో 50యా? అంతే, 40 అంటే బిలో 50. అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టు కొన్ని పథకాలను మనం ఇంట్రడ్యూస్ చేసాం బాగానే, కానీ ప్రజల్లోకి దాని ప్రచారం లేదు. మీరు చెప్పింది అక్షర సత్యం. అది ప్రచారం లేకపోవడం అనేది దానిలో చాలా మనకు కాంగ్రెస్కి నష్టం జరిగింది. రెండవది ఏంటంటే, మనం ఏవైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో చేసిన వాటికంటే చేయని వాటికి ప్రచారం ఎక్కువ. గ్రాస్ రూట్ లెవెల్ చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను అది తీసుకొచ్చింది. మీరు అనేది 200% వ్యతిరేకత అనేది ఏ పథకాలు ఇంప్లిమెంట్ కాలేదో ఆ పథకాల గురించి ప్రజలు చర్చ. ఓకే, అది అన్ఫార్చునేట్. ఇదేమో చెప్పుకోలేకపోతున్నాం, అదేమో చేయలేకపోతున్నాం. చేయలేనివైతే చేయలేరు కదా. మీరే ఇప్పుడు అన్నట్టు విద్యారంగానికి, వైద్య రంగానికి ఏదైతే కేటాయింపు ఉన్నాయో అవి మనం ఆశించిన స్థాయిలో లేవు. అంటే అవకాశం లేదు, అసలు డబ్బులే లేవు. డబ్బులు అయితే ఎట్లా కేటాయిస్తారు? కేటాయించకపోతే మీరు స్కూల్స్ ఎట్లా రిఫార్మ్ అవుతాయి, హాస్పిటల్స్ ఎట్లా అప్గ్రేడ్ అవుతాయి? ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల మేము ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందుల్లో ఉన్నాం. నో డౌట్, అందులో అనుమానమే లేదు. ఒకటి క్యాబినెట్ కూడా నా అబ్జర్వేషన్ చెప్తున్నాం, కొహెసివ్ గ్రూప్గా లేదు. కొహెసివ్ గ్రూప్ ఉండాలి. కొహెసివ్ అంటే అట్లా చూస్తే మీరు మాట్లాడితే మీ మీద పడేటట్టు ఉండాలి. అట్లా లేదు. ఒకరికొకరు సహకరించుకోవాలి, కోఆర్డినేషన్ ఉండాలి. ఇట్స్ నాట్ ఎ కోహెసివ్ గ్రూప్. ఎవరి దుకాణం వాళ్ళదే, ఎవరి దుకాణం వాళ్ళదే అన్నట్టుంది. ఎవరి కౌంటర్ వాళ్ళదే, ఎవరి దుకాణం వాళ్ళదే అన్నట్టే ఉంది తప్ప ఒక సీఎం కింద పనిచేస్తున్నాం. ఆ సీఎంకు మేమందరం కూడా జవాబుదారీ. ఆ సీఎం ఆ లీడర్ అనే కాన్సెప్టే కనబడతలేదు అసలు. ఎవరికి వాళ్ళే యమునా తీరి అంటారు కదా, గట్లుంది పరిస్థితి. అది అన్ఫార్చునేట్. అది నేను ఎప్పుడు చూడలేదు ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డిని చూసినాం, ఎన్టీ రామారావు అయితే గడగడలాడించింది. కేసీఆర్ ఆఫీస్కి రాని కేసీఆర్ గడగడలాడించాడు. ఆఫీస్ గా ఫామ్ హౌస్ లో పడుకునే కేసీఆర్ కూడా తెరవే ఉండే. ఇప్పుడు క్యాబినెట్ లో మీరు అసలు సమావేశాలు జరిగినట్టుగానే మంత్రులు లేచి మాట్లాడినట్టు విన్నారా మీరు? అందరూ ఆయన రాసిస్తే సంతకాలు పెట్టిపోయిన పరిస్థితి. వాళ్ళకి ఏందో కూడా తెలియదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు, మ్యాటర్ కూడా తెలియదు. క్యాబినెట్ సమావేశం ముగిసిందని పేపర్ లో వచ్చి ఆయన స్టేట్మెంట్ మంత్రి. ఆ మంత్రి అదొక టైప్ ఎక్స్ట్రీమ్, ఇది ఇది మరీ పూర్తి ఫ్రీడమ్ ఉన్న ఎక్స్ట్రీమ్. ఇది ఒకటి మరి పూర్తి ఫ్రీడమ్ ఉన్న ఎక్స్ట్రీమ్. ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు యాక్ట్ లైక్ ఎ కోహెసివ్ గ్రూప్. దీన్ని ప్రజల్లోకి మన పనులని తీసుకెళ్ళాలి. చేయకపోతే చేయలేకపోతున్నాం, మా సారీ అని చెప్పాలి. చేయలేదు, ఎస్ పలానా రోజు గల చేస్తాం, నిజమే అన్నాం, వీలు కాలే, ఏం తప్పే ఉంది. సీఎం అంటే ఉన్నాడు, సరిపోదు ఒక సీఎం అంటే. పాయింట్ ఏంటంటే పబ్లిక్ అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు డబ్బులు లేవు, మీరు హామీలు ఇచ్చిర్రు, ఎలక్షన్ లో గెలవడానికి ఇచ్చిర్రు, చెప్పాలి మరి. ఎలక్షన్ లో గెలవడానికి ఇచ్చిర్రు, పైసలు లేవని ప్రజలు అర్థం చేసుకోగలుగుతారేమో, కానీ మీరు వేసే స్టెప్పులు కూడా అంతే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కదా. మీరు అవినీతికి పాల్పడద్దు, మీరు ఎక్కడ రెండో ఆప్షన్ ఉండకూడదు, వేరే ఆలోచనలకు తావివ్వకుండా మీరు పారదర్శకంగా పాలన అందిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. మరి ఆ పరిస్థితి నేను ఎక్కడో మీ ఇంటర్వ్యూలో విన్నా. మీరు అన్నది ఏమంటారంటే, కొన్ని మంత్రుల దగ్గర దుకాణాలు తెచ్చిండ్రు, పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, అధికారులు అవినీతి పరులు ఉన్నారు అని అంటే నేను అప్పుడు కొంచెం అనుమానపడ్డా. చర్చ ఉంది బయట, అది 200%. ఫార్చునేట్లీ చర్చ ఉంది. అని మనం ఇది కోరుకున్న తెలంగాణ కాదు పోయి, మనం కోరుకున్న తెలంగాణ. ఇప్పుడు మేము అలాంటి వాళ్ళు ఉన్నాం. నేను ఒక 10 ఏళ్ల సర్వీసు డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగానికి రాజీనామా వేసి తెలంగాణ ఉద్యమంలో కూర్చున్నాను. ఎందుకు వచ్చినా అంటే నీళ్లు, నిధులు, నియామకాలు మాకే అని ఒక పారదర్శకమైన పరిపాలన, అవినీతి రహిత పరిపాలన ఉంటుంది. ఇది అద్భుతమైన తెలంగాణను సాధిస్తుందని కురం. దాన్ని మీరు సామాజిక తెలంగాణ అనండి, బంగారు తెలంగాణ అనండి, ఏమన్నా కావచ్చు, ఈ తెలంగాణ అయితే కాదు. మరి మీకు 10 ఏళ్ళైనా సరిగ్గా చేయలేదని మనందరం కలిసి కొట్లాడి, మీరు, నేను, ఎవరైనా కానీ, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా పాపం వాళ్ళ డబ్బులు జేబులో ఖర్చు పెట్టుకొని మీరు రూపాయి ఇవ్వకుండా ఊరూరు తిరిగి వీడిని దించాలని చెప్పి దించినాక వచ్చిన ప్రభుత్వం కూడా వీళ్ళకు మరి జవాబుదారీ లేకపోతే కనీసం మీరు అన్నట్టు అరే భయ్ ఇప్పుడు కాదురా రేపు చేస్తామనన్నా మీరు ఒక ఓదార్పు మాటలు కూడా చెప్పలేని పరిస్థితి. వాళ్ళకి మీరు ఇంటర్వ్యూ లేని పరిస్థితి ఎట్లా? వాడు ధర్నా చేస్తాడు, నువ్వు పిలుచుకుని మాట్లాడడానికి ఎవరికి మాట భయ్? నాకు అర్థం కాదు, ఎందుకు ఏం మోవాడేది? పోవాలి, మనమే పోయి దూరాలు చెప్పాలి, భయ్యా ఇది సంగతి చెప్పు, నీ సమస్య ఏంటో, వీలైతే సాల్వ్ చేయాలి, అయితే సారీ చెప్పాలి, టైమింగ్ మాకు అనాలి. అది కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు ఏం ధర్నాలు అసలు? అవును, ఇప్పుడు ఏందా ఎట్లా వస్తాయి ధర్నాలు ఇప్పుడు అంటున్నా అంటే నువ్వు కరెక్ట్గా రెస్పాన్సివ్ లేదు పద్ధతి కదా. సో ఇది అన్ఫార్చునేట్. నేను అనుకున్నా టైం ఉంది, ఇంకా 3-4 years కరెక్షన్కి టైం, కానీ ఎవరు కానీ సీఎం సరైన సలహాలు ఇవ్వట్లేదు.